నమస్తే, వెల్కమ్ టు వై న్యూస్. నేను పుష్ప. దిస్ న్యూస్ స్పాన్సర్స్ బై శ్రీ కృష్ణ ఎంటర్ప్రైజెస్. రైల్వే స్టేషన్ ఎదురుగా మా వద్ద అన్ని టీవీలు, ఏసీలు, ఫ్రిడ్జ్లు మరియు అన్ని రకాల ఫర్నిచర్ హోల్సేల్ ధరలకు అమ్మబడును. ఈ కృష్ణ ఎంటర్ప్రైజెస్ కు విచ్చేయండి. రైల్వే స్టేషన్ ఎదురుగా, మెయిన్ రోడ్, తుని. ప్రొప్రైటర్ తమరాణ సత్యనారాయణ. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై అనకాపల్లి జనసేన పార్టీ నాయకులు ధ్వజమెత్తారు. స్థానిక జనసేన పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ మీ పార్టీలోని గూండాలకు, ఖైదీలకు ఆశ్రయం ఇచ్చి పరామర్శలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు కర్రి సత్యనారాయణ, చదరం నాగేశ్వరరావు, దాడిబుజ్జి, గంగుపాము జగదీష్, ఆళ్ల రామచంద్రరావు, మంగా ఈశ్వర్, విల్లూరి హరి, కాడ్రేగుల ఉమా, బర్నికాన రాము, తాతయ్య నాయుడు, ఎల్లప్ప శ్రీను, కాడ్రేగుల జోగేంద్ర పాల్గొన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం యొక్క పరిపాలన ఒక సువర్ణ పరిపాలన గత 2 సంవత్సరాలుగా చూస్తూ ఉన్నాం. ఏ అంశం తీసుకున్నా, ఏ శాఖ తీసుకున్నా, ఏ ఒక్క సమస్య తీసుకున్నా అవన్నీ కూడా పూర్తి స్థాయిలో వాటిని ఆ సమస్యలు నిర్వీర్యం చేసి రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో నడిపిస్తున్నటువంటి ముఖ్యమంత్రి వారు మరియు ఉప ముఖ్యమంత్రి వారిని చూసి ఓర్చుకోలేక, ఓర్వలేక ఏదో ఒక రకమైన గందరగోళ పరిస్థితి ఏర్పాటు చేయాలి, రాష్ట్రంలో ప్రజల్ని అలాగే పెట్టుబడి పెట్టడానికి వచ్చిన ఇన్వెస్టర్లని ఒక గందరగోళ పరిస్థితిలోకి తీసుకెళ్లాలని ఒక దురుద్దేశంతో గత ప్రభుత్వాన్ని నడిపినటువంటి మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు కొత్తగా మావిగన్ అనే ఒక ప్రతిపాదన తీసుకొచ్చి రాష్ట్ర ప్రజలను, భవిష్యత్తు తరాలను కూడా ఒక గందరగోళ స్థితికి తీసుకొస్తున్నారు. పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి రకరకాలైన విమర్శలు చేస్తున్నారు. దేశం మెచ్చిన నాయకుడు నరేంద్ర మోడీ గారు అభిమానించే పవన్ కళ్యాణ్ మీద ఈయన దుష్ప్రచారం చేస్తున్నాడు. పవన్ కళ్యాణ్ మీద మీరు చేసే దుష్ప్రచారాన్ని ప్రజలు ఎవరో నమ్మరు కాక మిమ్మల్ని ఇంకా 11 సీట్ల నుంచి ఇంకా కిందకు తొక్కేసే పరిస్థితి ఏర్పడుతుంది. ఎందుకంటే మచ్చలేని మంచిముత్యం లాంటి నాయకులు వారి మీద లేనిపోని అబండాలు వేస్తూ ఆయన వ్యక్తిత్వ హననానికి మీరు పాల్పడుతున్నారు. ఎన్నికల ముందు అదే చేశారు, అదే త్రోవలో మళ్ళీ నడిచెళ్తున్నారు. పర్వాలేదు, ప్రజల మీద మంచి గుణపాఠమే చెప్పారు, మళ్ళీ కూడా చెప్పబోతున్నారు. ఎందువలనంటే ఆయన స్వార్థ రాజకీయాలు చేయలేదు. నీలాగా తల్లిని, చెల్లిని అన్యాయం చేసేసి ఆయన ఏమీ చేయలేదు. కుటుంబాన్ని బాగా చూసుకుంటున్నారు, ప్రజలే బాగా చూసుకుంటున్నారు, ఆయనకు అప్పచెప్పిన బాధ్యతల్ని సక్రమంగా నిర్వహిస్తున్నారు. అదేవిధంగా నీ ప్రభుత్వంలో, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో అప్పుడు హిందూ దేవాలయాలపైన జరిగిన దాడులపైన ఏమీ చర్యలు తీసుకోలేన దద్దమ్మ ప్రభుత్వం ఇది అనాలి. మీరు కూడా అలాంటి భాషే వాడుతున్నారు. ఇక్కడ రామతీర్థాల్లో రాముల వారి శిరస్సుని ఖండిస్తేనే కనీసం కేసు పెట్టి అరెస్ట్ చేయలేని చేతగాన ప్రభుత్వం అప్పుడు మీది. అదేవిధంగా దేవతామూర్తులు ఊరేగింపే రథాన్ని తగలబెట్టేస్తే దోషుల్ని శిక్షించలేకపోయావు. అలాంటి ప్రభుత్వాన్ని నడిపిన నువ్వు మా ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి మీద లేనిపోని అబండాలను మాట్లాడుతున్నావు. నీ పద్ధతి ఏంటో నీకే తెలీదు. నీ పార్టీకి ఒక పద్ధతి లేదు. అసెంబ్లీలో 2014లో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒకటి మాట్లాడావు, అధికారంలోకి వచ్చిన తర్వాత ఒకటి మాట్లాడావు, మళ్ళీ ప్రతిపక్షంలో ఒకటి మాట్లాడావు. మతి ఉండే మాట్లాడుతున్నావా, మతి భ్రమించి మాట్లాడుతున్నావా? ఈ సందర్భంగా మేము ప్రశ్నిస్తున్నాం. Thank you.